హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 27. ఒక ఏడాది క్రితం ఏం జరిగిందో చూద్దాం. శారద విశ్వనాథం దంపతుల గౌత మొక్కగానే ఒక కొడుకు పెళ్లి. ఇక బంధువులు స్నేహితులు అందరినీ పిలిచి ఒక పెద్ద కళ్యాణ మండపంలో ఘనంగా చెయ్యాలని చాలా ఆశగా ఉండేది. కానీ అది జరగలేదు. అసలు అతన్ని పెళ్లికి ఒప్పించడమే ఒక పెద్ద విషయం. అలాంటిది అతని షరతును మీరి ఊరందరినీ పిలిచి పెళ్లి చేయటం అయ్యే పని కాదని వాళ్ళు ఊరుకున్నారు. తమ కొడుకు ఆజ్ఞ మేరకు గుడిలో చాలా నిరాడంబరంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. గుడిలో ఉన్న మండపంలో కవిత, ఏమైంది తల్లి, ఎందుకిలా ఏడుస్తున్నావు? నీకు పెళ్లే కదా చేస్తున్నాం, అర్థం చేసుకోకుండా ఏడవ కవిత, ఇంకా కొద్దిసేపట్లో పెళ్లి, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నీ అలంకరణ అంతా పాడైపోతుంది అని ఆమె తల్లి పాపంగా ఆమెను బ్రతిమాలింది. అమ్మ, నా కళలన్నిటినీ చిదిమేసి పెళ్లి చేస్తున్నారు. అది మీకు పెద్ద విషయంగా అనిపించడం లేదు. వాళ్ళు చాలా పెద్ద ధనవంతులు. వాళ్ళకి మనకి నిచ్చెన కాదు కదా. రాకెట్ పెట్టినా కూడా అందనంత ఎత్తులో ఉన్నారు. నేను ఇంటర్ చదివి పొలం పనికి వెళ్తున్నాను. ఆయన ఏమో చాలా పెద్ద డాక్టర్. ఆయనకు నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. వాళ్ళకి ఈ పెళ్లిలో ఇష్టం లేదమ్మా. నన్ను చూస్తూ ఉంటే వాళ్ళని బలవంతం పెట్టి ఈ పెళ్లి చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఏమీ మించిపోలేదు. నన్ను వదిలితే నేను ఇప్పుడే ఇంటికి పారిపోతాను అని ఏడ్చింది కవిత. అప్పుడు కవిత తండ్రి వచ్చాడు. కవిత, మన యజమాని గారి గురించి నీకు బాగా తెలుసు. మనలాంటి లక్షల మందిని బ్రతికిస్తున్న మహానుభావుడైన ఆ బంగారం లాంటి మనిషికి ఉన్న ఒకే ఒక కొడుకు, ఒకే ఒక్క లోటు ఆయన కొడుకు పెళ్లి. ఆయన ఉన్న పరిస్థితిలో ఇప్పుడు పెళ్లి చేసి తీరాలని డాక్టర్ చెప్పారు. ఆయన తనని తాను కొద్ది కొద్దిగా నాశనం చేసుకుంటున్నాడు. మనం మన యజమాని గారిని చేయగల ఏకైక ప్రత్యుపకారం నువ్వు వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోవడమే. చిన్న యజమాని చాలా మంచివాడు కవిత. ఆయన ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్నాడు. రాను రాను అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఏడవకుండా మా కోసం మనసుని ధైర్యంగా ఉంచుకుని పెళ్లి పెట్టెల దగ్గరికి రా అని ఆమెతో చెప్పి వెళ్ళిపోయాడు తన తండ్రి. అప్పుడు ఆమె స్నేహితురాళ్ళు ఆమెను చుట్టుముట్టారు. కవిత, నువ్వు చాలా లక్కీ. ఈ అదృష్టం ఎవరికి దొరకదు. చెప్పాలంటే పూరి గుడిసెలో ఉండే మనం ఎక్కడ, గోపురంలో ఉండే అతను ఎక్కడ. చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాడో తెలుసా. నీకెక్కడో మచ్చుంది. అందుకే అంత పెద్ద కోటీశ్వరాలు ఇంటికి కోడలుగా వెళ్లి అదృష్టం దక్కింది అని వాళ్ళు ఆమెని ఎగతాళి చేస్తున్నవారు. ఆమె మనసు మాత్రం కుమిలిపోయింది. తన జీవితం ఏమైపోతుందో అనే భయం ఆమెను ఆవహించింది. డాక్టర్ అవ్వాలనేది ఆమె ఆశ, కానీ అది నెరవేరలేదు. పొలం పనికి వెళ్తుంది. కనీసం వచ్చే ఏడాదైనా నీట్ పరీక్ష రాసి ప్రయత్నిద్దామని ఆమె ఆశపడింది. కానీ ఆమె తండ్రి, మనలాంటి పేదవాళ్ళకి డాక్టర్ చదువులన్నీ సరిపడవు తల్లి. లక్షల్లో డబ్బు కట్టాలి. మన వల్ల ఏమాత్రం కాదు. ఏదో మాతో అయినంత వరకు నిన్ను ప్రభుత్వ పాఠశాలలో చదివించాం. ఇంతకు మించి నేను చదివించే శక్తి మాకు లేదు. నీకు మంచి సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకో. లేదంటే నువ్వు పొలం పనికి చూసుకోవాలి. వేరేం దారి లేదు. మన యజమాని గారికి కృతజ్ఞతగా నువ్వు వాళ్ళ ఇంటి కోడలు కావాలి. ఇక అలా అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నల మాటలను ఆమె ఇకేమీ దాటలేకపోయింది. వేరే దారి లేక అంగీకరించింది. అది తలుచుకున్న కొద్దీ ఆమెకి ఏడుపు ఆగలేదు. తనని ఇష్టపడిన వాడికి భారీగా వెళ్తున్నాననే బాధ ఆమెను వేధిస్తుంది. ఇక బ్రహ్మముహూర్తం దగ్గర పడింది. పెళ్లిపేటల మీద పెళ్లి కొడుకు ఒక యంత్రంలా సూటిగా చూస్తూ కూర్చున్నాడు. పూలమాలతో ముఖం ఎర్రబడగా తలదించుకుని నడిచి వస్తున్న ఆమెను అతను కన్నెత్తి కూడా చూడలేదు. ఆమె విలువైన పట్టుచీర కట్టుకుంది. ఖరీదైన బంగారు నగలన్నీ ఆమెకు అలంకరించారు. బంగారు బొమ్మలా మెరిసిపోతుంది కవిత. కానీ దాన్ని ఎవరు చూసి ఆనందించాలో అతని చూపు ఆమె మీద పడనే పడలేదు. కనీసం తన వైపు చూడనే చూడలేదు. ఆమె కూడా అతని ముఖం వైపుకు తలెత్తి చూడలేదు. అతని పక్కన తల దించుకుని కూర్చుంది. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. వాటిలో ఒక్కదాన్ని కూడా అతను తిరిగి చెప్పలేదు. ఏదో ఆవేశంలో ఉన్నాడు. చాలిక, ఎంతసేపు అది ఇదినని చెప్తూ ఉంటారు. తాలివ్వండి, నాకు సమయం అయ్యింది, కట్టి వెళ్ళాలి అని చిరాగ్గా అన్నాడు. సుభాష్, కొంచెం ఓపిగ్గా ఉండ్రా. వేద మంత్రాలు చదివే పెళ్లి చెయ్యాలి. అది మన సంప్రదాయం. నువ్వేంటి సగంలో ఆపమంటున్నావు అని అతని తల్లి అడిగింది. వాళ్ళ వైపుకు తీక్షణంగా ఒకసారి చూశాడు. ఆ చూపుకే వాళ్ళు 2 అడుగులు వెనక్కి జరిగి నిలబడ్డారు. అలాంటి కోపం కనిపించింది అతని చూపులో, అంత భయంకరంగా. దాంతో అక్కడ ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు అతను ఎవరు మాట వినే స్థితిలో లేడు. అక్కడ ఉన్న తాళిని ఇక ఎవరూ తీసుకుని ఇవ్వాలని చూడకుండా తనే తీసుకుని ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు. మరుక్షణం ఆలస్యం చేయకుండా లేచి మెడలోని మాలని తీసి అక్కడే విసిరేసి తన కారు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. పెళ్లి పీటల మీద పెళ్లి కూతురు ఒంటరిగా కూర్చుని ఉండగా పెళ్లి కొడుకు మాలని విసిరేసి వెళ్ళిపోయాడు. అతని విసిరిన మాల సరిగ్గా ఆమె ఒడిలో పడింది.
దాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమె కూడా లేచి నిలబడింది. ఇదే నా జీవితం అని తన తల్లి తండ్రుల వైపుకు చూసింది. వాళ్ళల్లో ఒక అపరాధ భావన. వద్దొద్దని చెప్పిన కూతుర్ని ఇలా బలవంతంగా ఇష్టం లేని జీవితంలోకి నెట్టేశామే. ఇక సుభాష్ కోపం అంతా ఆమె మీద పడుతుంది. ఆ మనిషి కోపాన్ని ఎలా తట్టుకుంటుందో అనే ఆలోచన ఆ తల్లి తండ్రులకు వచ్చింది. ఎలాగైనా కొడుకుని దారికి తెచ్చుకోవచ్చని, ఇక ఒక పెళ్లి చేస్తే అణిగి ఉంటాడని అనుకున్న వాళ్ళకి తాళి కూడా తొందరగా కట్టి మాలను విసిరేసి వెళ్లిన కొడుకు కోపం తల్లి తండ్రులను కూడా బాధించింది. ఇప్పుడు వేరే దారి లేదు. అక్కడ ఏ ఆచార సంప్రదాయాలు చేయడానికి పెళ్లి కొడుకు పక్కనే లేడు. ఏం చెయ్యాలో తోచగా ఆ రెండు కుటుంబాలు వాళ్ళే కలిసి కవితను ఒంటరిగా పెళ్లి కొడుకు ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళకంటే ముందే ఇంటికి వెళ్ళిన అతను వేగంగా బట్టలు మార్చుకుని ఇప్పుడు హాస్పిటల్ కి రెడీ అయి స్టెథోస్కోప్ ఇక వైద్యుడు కోటు చేతిలో పట్టుకుని బయటకు వచ్చాడు. కోడల్ని ఒంటరిగా బయటే నిలబెట్టి ఎలా హారతి ఇవ్వాలని అనుకుంటున్న శారద గారు ఇప్పుడు తన కొడుకుని చూసి, సుభాష్, ఇది సరికాదురా, నువ్వు చేసేది చాలా తప్పు. చిన్న పిల్లరాది, ఆమెను మొదటి రోజు ఇలా భయపెడితే ఈ ఇంట్లో ఎలా నెమ్మదిగా బతకగలదు? నువ్వేమో పెళ్లి చేసినా చేయగానే ఆమెను ఒంటరిగా వదిలేసి వచ్చేసావురా. ఇప్పుడు ఇంట్లోకి రాగానే బట్టలు మార్చుకుని హాస్పిటల్కి వెళ్తున్నావు. ఆ అమ్మాయికి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకురావాలి. ఎలా ఒంటరిగా తీసుకురాగలం? కొంచెం నీ పట్టుదలని మార్చుకుని ఆమె పక్కనే నిలబడు. ఇద్దరికి హారతి ఇస్తాం, లోపలికి రండి అని చెప్పారు శారద గారు. వాళ్ళని చూసి వేదనగా నవ్వినతను, మన ఇంట్లో పనిచేసే పనివాడి కూతురు, మన కులం అని ఒకే ఒక కారణంతో నన్ను ఎత్తిన కట్టారు. ఆమె ఇంటర్ వరకు చదివింది, పొలం పనికి వెళ్తుంది. నా వయసు ఎంత, ఆమె వయసు ఎంత? నేను ఒక న్యూరో సర్జన్ని. కానీ మీ స్వార్థం కోసం మీరు ఏమైనా చేస్తారు. నేను మీరు చెప్పిన దానికల్లా తల ఊపుతూ చేతులు కట్టుకుని నోరు మూసుకుని నిలబడాలా? ఇదిగో చూడండి, పెళ్లి చేసుకోమని హింసించారు. నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతామని ఇద్దరు విషం డబ్బా పట్టుకుని బెదిరించారు. మీ ప్రాణాలు పోవద్దని ఒకే ఒక కారణంతో మీరు చూపించే గాడిద మెడలో కూడా తాళి కడతానని చెప్పాను. ఇదిగో ఈమె మెడలో కట్టేశాను. ఇకపై ఆమె బతుకు ఆమెది, మీ బతుకు మీది. ఇంతకు మించి ఆమెతో కలిసి కాపురం చెయ్యాలి, పిల్లల్ని కనాలని ఎవరైనా మాట్లాడితే నేను మనిషిగా ఉండను అని కోపంతో ఎర్రబడిన కళ్ళతో నిప్పుల్లాంటి మాటలను ఆమె గుండెల్లో గుచ్చి వెళ్ళిపోయాడు సుభాష్. అతను నేరుగా ఆమెతో మాట్లాడలేదు. తన అత్త మామలతో అతను మాట్లాడిన మాటలే ఆమెకు సరిపోయాయి. అప్పటికే భయంతో ఉన్న ఆమెకు అతని ఈ స్వాగత పలుకులు మరింత అద్భుతంగా ఉన్నాయి. మొదటి రోజు స్వాగతం ఇదేనా? హారతి ఇవ్వడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఆమె తన అత్తగారి వైపుకు చూసింది. వాళ్ళు కూడా నిర్ఘాంతపోయి ఉన్నారు. పర్వాలేదమ్మా, నేను లోపలికి వెళ్తాను, ఆయన మనసు మారినప్పుడు మారుతుందిలే అని పెద్ద మనిషిలా మాట్లాడి ఇంట్లోకి వెళ్ళిన ఆమెను చూసి అత్త మామలకు ఇలాంటి అమ్మాయి దొరికితే వీడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో అని ఆలోచన వచ్చింది. ఆ రోజంతా కవితకు భయం ఇంకెక్కువయ్యింది. అతని ప్రేమ వ్యవహారం గురించి వాళ్ళు చెప్పారు. అది విన్న తర్వాత ఆమెకు అతని కోపం పెద్దగా ఏమీ అనిపించలేదు. అమ్మా, మీరు చెప్తుందంతా వింటుంటే నాకు చాలా కష్టంగా ఉంది. ఇంత పెద్ద సమస్యల్లో ఉన్న మనిషి ఇంకో అమ్మాయిని ఎలా అంగీకరించగలడు? నేను కూడా చాలా భయపడ్డాను. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే ఆయన చాలా మంచివాడు అనిపిస్తుంది. ఆయన ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక బాధపడుతున్నాడు. అతని మనసు మారినప్పుడు మారుతుంది. ఎవరు అతన్ని దయచేసి బలవంతం చెయ్యొద్దు. నేను కూడా అతన్ని అర్థం చేసుకుని నడుచుకుంటాను అని ఎంతో ఔదార్యంగా చెప్పింది. ఆమె వయసుకి మాటలకి సంబంధమే లేదు. అలాంటి పరిపక్వత. ఆమె రెండు చేతులని ఆమె ముఖానికి ఎదురుగా తిప్పి వేలు విరిచి తన కోడలికి దిష్టి తీశారు ప్రేమగా శారద గారు. ఎప్పట్లా కాకుండా ఆ రోజు రాత్రి చాలా ఆలస్యంగా వచ్చాడు సుభాష్. ఇంట్లోకి వచ్చిన అతను ఎవరు ముఖం చూడకుండా చకచక తన గదికి వెళ్ళాడు. లోపలికి వెళ్లి చూసిన అతనికి కోపం నశాలానికి అంటింది. కళ్ళు నిప్పులు కక్కాయి. అతని గది మొత్తం పూలతో అలంకరించి అక్కడ పట్టు చీరలో తల నిండా మల్లె పూలతో కవిత కూర్చొని ఉంది. ఏయ్, నీకు బుద్ధుందా? ఎందుకు నా గదిలోకి ఇలా అలంకరించుకొని కూర్చున్నావు అంటూ కోపంగా ఆమెను చూసి అరిచాడు సుభాష్. అది కాదు చెన్నయ్య గారు, అమ్మగారే అని ఆమె చెప్పి పూర్తి చేయకముందే, ఇదిగో ఈ చిన్నయ్య నున్నయ్య వేషాలు నా దగ్గర పెట్టుకోకు. మీ అమ్మ నాన్న మా దగ్గర చేతులు చాచి జీతం తీసుకుని పనిచేసేవాళ్ళు. వాళ్ళ కడుపున పుట్టిన నువ్వు నాకు పెళ్ళామా? పైగా నా మంచం వరకు వచ్చి కూర్చున్నావు. ఇది చూడు, నువ్వు అనుకుంటుంది ఏది ఇక్కడ నీకు దొరకదు, జరగదు. నా వల్ల నీకు ఏ సుఖము ఉండదు. నేను ఒక చెక్క ముద్దులాంటి వాడిని. నాకు ఎలాంటి భావాలు లేవు. అందుకే మర్యాదగా నేను కట్టిన తాళి తీసి పడేసి మీ ఇంటికి పోయే దారి చూసుకో అని కోపంగా గడగడా మాట్లాడేశాడు సుభాష్.
మీరు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? మీ అమ్మ నాన్న మా ఇంట్లో మాట్లాడి బలవంతంగానే నన్ను ఈ పెళ్లికి ఒప్పించారు. ఇందులో నా తప్పేముంది? మీకు నేను నచ్చకపోతే పర్వాలేదు. నేను ఈ ఇంట్లో ఒక మూల ఉండిపోతాను. మీ అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు. వాళ్ళ మనసుని మీరు మరీ అంత కష్టపెట్టకండి. మీ ఇష్ట ప్రకారమే మీరు ఎప్పట్లాగే ఉండండి. ఏ విధంగానూ మీ పెళ్ళామని నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను బయటే పడుకుంటాను అని అప్పుడే అతనితో చెప్పి బయటికి వెళ్ళిపోయింది కవిత. వెర్రిది, ఎంత ధైర్యం! దీని ముఖం చూడలేకపోతున్నాను. ఇందులో దీనితో కాపురం కూడా చెయ్యాలా? నాను ఉండాల్సిన చోట ఎవరినో తీసుకొచ్చి అలంకరించి కూర్చోబెట్టారు అని అనుకుంటూ ఆ పూలన్నిటినీ పీకి పడేశాడు. మంచం మీద ఉన్న పూలన్నిటినీ దులిపి శుభ్రం చేసి ఆ మంచాన్ని అలంకరించిన పూలన్నిటినీ పీకి పాడేసి మంచం మీద బోర్లా పడుకున్నాడు సుభాషు. అతని గదిలో నుంచి బయటికి వెళ్ళిన ఆమెకు కిందకు వెళ్ళడానికి ఒక రకమైన సంకోచం. మా అమ్మగారు అత్తగారు చూస్తే వాళ్ళ ప్రశాంతత పోతుంది. ఏం చెయ్యాలి అని ఆలోచించి మేడ మీద అతని గది బయటే పడుకుంది. తల కింద పెట్టుకోవడానికి తలగడ కూడా ఇంకా ఆమె లోపల నుంచి తీసుకురాలేదు. ఒక చేతిని తల కింద పెట్టుకుని చీరను ఒంటికి చుట్టుకుని ముడుచుకుని పడుకుంది కవిత. ఆ రాత్రి అలాగే గడిచిపోగా ఉదయం లేచి చూసేసరికి ఆమె తల కింద చేతిని బదులుగా తలగడ ఉంది. ఆమె కప్పుకున్న చీర మీద ఒక దుప్పటి ఎవరో కప్పి వెళ్లారు. రాత్రి పడుకునేటప్పుడు నేనేమీ కప్పుకోలేదు, తలగడ కూడా లేదు. కానీ అర్ధరాత్రి దాటాక వెచ్చగా అనిపించింది. ఎవరు కప్పుంటారు? ఒకవేళ అత్తగారేమో అని ఆలోచిస్తూ ఆమె లేవగానే అప్పుడే గదిలో నుంచి స్నానం చేసి ఫ్రెష్ గా బయటకు వచ్చాడు సుభాష్. ఇదిగో, రాత్రి కోపంలో మాట్లాడేశాను. నువ్వు నా గదిలోనే ఉండొచ్చు, కానీ నాకు ఏ విధంగానూ ఇబ్బంది చేయకూడదు. అయినా రాత్రి ఎందుకు చేతిని తల కింద పెట్టుకుని నేల మీద పడుకున్నావు? గ్రానైట్ మీద అలా పడుకుంటే కాళ్ళు చేతులు ముద్దుబారిపోతాయి. దానివల్ల రక్తహీనత కూడా వస్తుంది. అది ఒంటిగా నష్టం. అందుకే ఇకపై అలా పడుకోకు. ఆ దుప్పటి తలగడ మడిచి నా మంచం మీద పెట్టు. ఇకపై నువ్వు ఆ గది వాడుకోవచ్చు, కానీ నా వైపు రాకుండా ఉన్నంత వరకు నీకే ప్రాబ్లం ఉండదు అని చెప్పాడు. ఎక్కడికి ఇంత పొద్దునే బయలుదేరారు అని అడగబోయిన ఆ మాటను గొంతులోనే మింగేసి అతన్ని లోతుగా చూస్తూ నిలబడింది కవిత. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నావా? ఈ రోజు ఒక ముఖ్యమైన శస్త్రచికిత్స ఉంది, అందుకే తొందరగా బయలుదేరాను. ఆ తర్వాత మా అమ్మ నాన్న ఏమైనా అడిగితే రాత్రి జరిగిందేదో వాగేయొద్దు అని చెప్పి అప్పుడే అక్కడి నుంచి బయలుదేరాడు సుభాష్. మరి చూద్దామండి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో. అయిపోతుందండి తొందరగానే, ఒక 1-2 ఎపిసోడ్ లో. తర్వాత మన కళ్యాణ్ కావేరి దగ్గరకు వచ్చేద్దాం.